వెల్కమ్ టు ఇంతీస్ హెల్త్ అండ్ కిచెన్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే మీరు ఈ కొత్త సంవత్సరంలో వెయిట్ తగ్గాలి అనుకున్నా, లేదంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా, డైలీ మన ఛానల్లో ఉండే రెసిపీస్ని అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే ముఖ్యంగా థైరాయిడ్ ప్లస్ వెయిట్ లాస్ కోసమే నేను ఈ రెసిపీస్ అయితే షేర్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్తే, ఇక్కడ మనం చూస్తున్న సోయా చంక్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు అంటారు. కానీ అస్సలు తినకూడదని కాదండి, మనం లిమిట్లో తినచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఈ సోయా చంక్స్ని ఫస్ట్ హాట్ వాటర్లో వేసి, తర్వాత కూల్ వాటర్లో డిప్ చేసి, ఇలా స్క్వీజ్ చేసి వేరే బౌల్లో తీసుకోండి. ఇదిగోండి క్యాప్సికమ్, అలాగే టమాటా, సోయా చంక్స్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచిగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సోయా చంక్స్ని అందులో వేసుకోండి. ఓకేనా. ఈ సోయా చంక్స్లో మనకి ప్రోటీన్ ఉంటుందండి. సో మనం ఒక 50 గ్రామ్స్ కర్రీ తిన్నామనుకోండి, మన వెయిట్కి కావాల్సిన ప్రోటీన్లో 30-40% మనకి వస్తుంది ప్రోటీన్ అనేది. సో ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తినాలండి. ఎందుకంటే మనం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు తిండి మానేసి డైట్ చేయకూడదండి. మనం హెల్దీ వేలో తింటూనే తగ్గాలి. ఇప్పుడు నార్మల్గా మనం తిండి మానేసి ఒకవేళ తగ్గినా సరే తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా పెరిగిపోతాము. ప్లస్ బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. సో మజిల్లో నుంచి మనకి వీక్నెస్ అనేది రాకుండా మనం జాగ్రత్తగా డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఓకేనా. ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడు కూడా మీరు ఒక నెల చేసి, లేదంటే ఒక 15 రోజులు చేసి 2-3 కేజీలు అలా తగ్గకూడదండి. ఖచ్చితంగా ఒక 6 మంత్స్ గోల్ అనేది పెట్టుకోవాలి మీ వెయిట్ని బట్టి. ఓకేనా. ఇప్పుడు ఈ కర్రీ చూస్తే మనం కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని, ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నామండి. ఓకేనా. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. సో మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మన ఫుడ్ అనేది తక్కువే తినాలి. కానీ ఆ తక్కువ తినే ఫుడ్లోనే మనకి అన్ని పోషకాలు అనేవి వచ్చేలా ఉండాలి. విటమిన్స్, క్యాలరీస్, ప్రోటీను అన్నీ అందాలి బాడీకి. అప్పుడే మనం హెల్తీ వేలో వెయిట్ అనేది తగ్గుతాము. ఓకేనా. సో ఇక్కడ ఈ కర్రీలో కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గేలోపు టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కల్ని మంచిగా మగ్గించుకోవాలి. సో ఇప్పుడు వెయిట్ లాస్ నేను చాలామంది అంటే చూస్తున్నాను, ఇది షేక్ వాడాను, ఇవి యూస్ చేశాను, ఇన్ని కేజీస్ తగ్గాను, అలా ఎప్పుడూ ట్రై చేయకండి. ఓకేనా. హెల్తీగా ఇంట్లో మంచిగా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వెయిట్ తగ్గటానికి ట్రై చేయండి. రోజు మార్నింగ్ ఖచ్చితంగా లేవగానే జీరా వాటర్, ధనియాల వాటరు, అలా మీకు హాట్ వాటర్ ఏది అందుబాటులో ఉంటే అది. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నైట్ అంతా మీరు జీలకర్ర ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి దాన్ని హీట్ చేసుకొని చక్కగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే రిజల్ట్ అనేది వస్తుంది. జీలకర్ర వాటర్ తాగటం వల్ల కూడా బాడీలో మెటబాలిజం పెరుగుతుందండి. ఓకేనా. సో అది మన వెయిట్ లాస్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇటు ఒక పక్క రైస్ కూడా అవుతుంది. ఈరోజైతే నేను బ్రౌన్ రైస్ తినట్లేదు, ఉగాది కదా, సో హస్బెండ్తో కలిసి తినచ్చు అని. సో ఇలా క్యాప్సికమ్ కూడా వేసాం కదా. టమాటా ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా ఈ టమాటా క్యాప్సికమ్ ముక్కలు ఉడికేదాకా చూడాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఓకే. సో మార్నింగ్ జీలకర్ర వాటర్తో స్టార్ట్ చేయండి. జీరా వాటర్ తాగితే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా పోతాయి. ఓకేనా. ప్లస్ ఇప్పుడు లంచ్కి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను మీకు టిఫిన్కి కూడా, మార్నింగ్ టిఫిన్స్కి కూడా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్లు అయితే నేను ప్రిపేర్ చేసి మీకు
చెప్తాను. సో ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు కారం, అంటే మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు కారం వేసుకోండి. మంచిగా కలిపిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకోండి. సో ఎవరైనా సరే వెయిట్ తగ్గాలి అనుకుంటే మన వీడియోస్ని ఫాలో అయితే అవ్వండి. ఓకే. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఇది అంటే థైరాయిడ్ సమస్య వల్ల ఒక 3 ఇయర్స్ పిల్లలు పుట్టకపోవటం చాలా ఇబ్బంది పడ్డాను. బట్ నేనైతే కొన్ని మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. 15 ఉండే థైరాయిడ్‌ని ఇప్పుడు నేను 7కి తెచ్చుకున్నాను. ఎలా అంటే ప్రాపర్ డైట్ ప్లస్ కొన్ని యోగాసనాలు నేను డైలీ 15 మినిట్స్ ఫాలో అప్ అయ్యాను 3 మంత్స్. ఖచ్చితంగా నేను అవి ఫాలో అవ్వటం వల్ల థైరాయిడ్ అనేది చాలా మటుకు, అంటే 15 పాయింట్స్ నుంచి 7కి అయితే వచ్చింది. జస్ట్ 3 మంత్స్‌లో నేను రిజల్ట్స్ అయితే చూశాను. సో అందుకనే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ థైరాయిడ్ గురించి ఇంకా డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెం మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి పన్నీర్ ఫ్రై చేస్తున్నానండి. ఈ పన్నీర్లో జస్ట్ ఏం లేదండి, ముందే పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి దాన్నే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం లంచ్లో ప్రోటీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నా వెయిట్ ప్రకారం నేను ఒక 30-40 గ్రామ్స్ తినాలి. సో అందుకని నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇది అండి మన మీల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఓకే. సో రైస్ని తగ్గించుకోవాలి. ఓకే, మనం రైస్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. నేను మినిమం 200 గ్రామ్స్ తింటాను. ఓకే. సో కర్రీ టేస్ట్ అయితే బాగుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ కర్రీ ట్రై చేసి ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ.